హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నాకు మళ్ళీ ఈ బ్లౌజ్కి అయితే మళ్ళీ తిప్పలు వచ్చి పడినాయి. నాకు దీనికి కాస్ట్ ఏమో చాలా తక్కువ. దీని వర్క్ చూస్తే 2 సార్లు 3 సార్లు 1 వీక్ పట్టింది. అప్పుడే మళ్ళీ ఇప్పుడు నాకు అడిగి వచ్చింది. వాళ్ళకి నెక్కు చిన్నగా ఉందంట, ఇది చిన్నగా ఉందంట. నెక్కు కొంచెం పెద్దగా కావాలి, ఇది పొడవు ఇంకా కావాలా, డీప్ ఎక్కువ కావాలా అని అడిగారు. ఏం చేయాలి? బ్లౌజ్ అయితే వర్క్ అయిపోయింది, కానీ దీనికి కొంచెం డీప్ కావాలంట. ఇది లెంత్ మాకు ఇది కాదు, ఇంకా డీప్ కావాలి అని అడుగుతున్నారు. ఏం చేయాలి చెప్పండి ఫ్రెండ్స్? ఒక్కొక్కసారి ఇట్లుంటాయి వర్క్ వేసేటప్పుడు మా కష్టాలు. ఇప్పటికి ఇది ఆల్రెడీ 1 వీక్ నుంచి నా బాధ కాదు. ఇప్పుడు మళ్ళీ దీనికి డీప్ ఎక్కువ, లెంత్ ఎక్కువ కావాలంట. ఇంతవరకు ఇంకా అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ ఇంత కావాలంట. ఏం చేయాలి? చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం, కానీ వాళ్ళకైతే నచ్చేలాగా చేద్దాం, చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అది ఇంకొకటి బ్లౌజ్ ఇంతకు ముందు వేసాం కదా, ఇది 1 వీక్ పట్టింది. ఆ 1 వీక్ పట్టింది, అప్పుడు ఒక 1 వీక్ వేస్ట్. అదంటే వర్కులు చూసుకోకుండా నేను సరేలే అని చెప్పేసాను. తక్కువ కాస్టే అడిగారు, నేను తక్కువ కాస్ట్లోనే వేద్దామని చెప్పి తక్కువ కాస్ట్లోనే వేస్తున్నాను. సరే అని చెప్తే అది బార్డర్ వేద్దాం అనుకున్నా, కానీ బార్డర్ హ్యాండ్స్కి మాత్రమే బార్డర్ రాలేదు కదా అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసిన. మీరు బార్డర్ కావాలన్నారు, దీనికి బార్డర్ లేదు, మొత్తం ఒకేసారి వచ్చేస్తుంది అని చెప్పాను. మాకు అట్లయితే వద్దు అని చెప్పారు. సరే వేరే డిజైన్ ఏమన్నా చూసుకోండి అని చెప్తే సరే అని ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే సరే వేస్తా అని చెప్పాను. నాకు ఆడ మెయిన్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సైజ్ బ్లౌజ్ తీసుకోలేదు. నేను ఫ్రీ సైజ్ పెట్టేస్తా అని చెప్పాను, సైజ్ బ్లౌజ్ లేదు. సరే అని పెట్టేసిన తర్వాత అప్పుడు ఒక 1 వీక్ వేస్ట్ అయిపోయిందిగా. ఇది దీనికోసమని ఫస్ట్ ఇచ్చిన వర్క్ని చాలాసేపు ట్రై చేసి వేద్దామని చెప్పేసి ఎట్నో హ్యాండ్స్ ట్రై చేసిన. ఫస్ట్ ఎట్నో బ్యాక్ ఫ్రంట్ వేసి తర్వాత ట్రై చేయలేదు, హ్యాండ్స్ రావట్లేదు. వేరేది పెడదామంటే దానికి ఎగ్జాక్ట్ నాకు ఏది మంచిగా అనిపించలేదు. అట్లా అని చెప్పేసి అప్పుడు ఒక 1 వీక్ వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఇదే బ్లౌజ్ మళ్ళీ వచ్చి నాకు లెంత్ అయిపోయింది, నాది అయిపోయింది, ఇచ్చేసిన. తీసుకెళ్ళి మళ్ళీ 1 అవర్కి ఫోన్ చేసి నాకు ఇది లెంత్ ఎక్కువ లేదు, నాకు ఇంకా పొడవు కావాలి అని చెప్పారు. వేసిన తర్వాత పొడవు ఎట్లా వస్తుంది? పొడవు రాదు. ఏం చేయాలని ఆలోచిస్తుంటే సరే పైన అటాచ్ చేద్దామని చెప్పి ఇట్లాగే ఈ ప్రాబ్లం నాకు ఎప్పుడు ఎదురవ్వలేదు. ఇప్పుడు ఎదురైంది. ఏదో ఒకటి పీస్ అటాచ్ చేద్దామని చెప్పేసి దీనికి ఇది పని చేస్తున్నా. దీనికి కూడా చాలా కష్టపడుతున్నా. ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక మీకు వస్తే మాత్రం ఫస్ట్ ఆలోచించుకొని వాళ్ళతోటి కస్టమర్స్ తోటి మాట్లాడుకున్న తర్వాతనే ఇవన్నీ వర్క్ వేయండి. మీకు లెంత్ కావాలంటే లెంత్, సైజ్ బ్లౌజ్ మాత్రం లేకుండా వర్క్ వేయొద్దు. వేసానండి. ఇది పైన ఈ వర్క్ కూడా ఎన్ని తిప్పలున్నాయి. ఆ వర్క్ బూటీస్, అది చిన్న బూటీస్ ఉన్నాయి కదా, అది ముడికుట్టు. ఆ ముడికుట్టు ఒకసారి వేసిన, పక్కన లైన్స్ ఒకసారి వేసిన, ఫ్లవర్ ఒకసారి వేసిన, పైన లీవ్స్ ఒకసారి వేసా. ఆ పైన ఒక చిన్న ముక్కకి 1 ఇంచ్ అడిగారు. ఎందుకైనా మంచిదని చెప్పేసి నేను ఇటు 2 ఇంచెస్ పెట్టేశాను. ఎట్లా సెట్ చేసుకుంటా పెట్టాను. మీకు ఇలాంటి ప్రాబ్లం వస్తే మీరు ఫేస్ చేయొచ్చు అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా క్లియర్గా కావాలి అంటే చెప్పండి, ఇంకొక వీడియో. నాకు ఇదే ఫస్ట్ టైం బ్లౌజ్ ఇలాగా రావటం, నా కాడికి మళ్ళీ రిటర్ను ఫస్ట్ టైం, అందుకే చెప్తున్నా. చాలా టైం వేస్ట్ అయింది. మొత్తానికైతే మాత్రం వేసేసాను. మంచిగా ఇది జాయింట్ పడింది అనేది లేకుండా వేసేసాను. ఈ జాయింట్ వేయటం నాకు ఎలా తెలిసిందంటే, అప్పుడు నేను ఉషా 550Eలో వేసాను. దాంట్లో నుంచి నాకు జాయింట్ వేయటం కొంచెం అలవాటైపోయింది, వేసిన. మీరు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే చూసుకోండి, కొంచెం జాగ్రత్తగా వేయండి. మొత్తానికైతే నా డిజైన్ అయిపోయింది. చాలా బ్లౌజులు ఆగిపోయి ఉన్నాయి వర్క్ వేసేటివి. దీనికోసం ఇంత టైం వేస్ట్ అయిపోయింది. చాలా జరిగిందిలేండి దీంట్లో, చెప్పడానికి కూడా ఆ టైం సరిపోదు. చెప్పడానికి కూడా నాకు మొత్తం కూడా ఒకేసారి గుర్తుకు రావట్లేదు. అటు సైడ్ అయిపోయింది, ఇటు సైడ్ వేస్తున్నా. ఆ లీప్స్ ఒకసారి దానికి సెట్ చేసుకొని అటు వస్తుందా ఇటు వస్తుందా అని చెప్పి సెట్ చేసుకొని పెట్టిన. ఆ ఫ్లవర్ ఒకసారి వేసా, దానికి మళ్ళీ ఆ గోల్డ్ కలర్ లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ ఇంకొకసారి పెట్టిన. మొత్తానికైతే వచ్చేసింది. ఇంకొకళ్ళకి ఇచ్చేసి పంపిస్తా. ఇలాంటివి తీసుకోకూడదు, ఒకవేళ మనం చూసుకొని వేయాలి. ఈరోజు ఇచ్చేసి వేయాలి. మొత్తానికైతే వర్క్ కంప్లీట్ అయిపోయింది. జాయింట్ వేసేసాను. బ్యాక్ ఫ్రంట్, ఇది బ్యాక్ నెక్, అది ఫ్రంట్ ఓకే. బ్యాక్ నెక్ మాత్రమే జాయింట్లు పడినాయి. మీకు ఇలాంటి కనుక వర్కులు ఇలా డిస్టర్బ్ అయ్యి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది నేను ఎంత టార్చర్ అయిందో. ఇప్పుడు నాకు చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఇలాంటి వీడియోస్ కనుక క్లారిటీగా చేయాలి అని అనేవాళ్ళు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ క్లియర్గా చేయండి, కొంచెం ఇలాంటి ప్రాబ్లం మాకు వచ్చింది అని అనుకుంటే కన్ఫామ్గా ఒక వీడియో చేస్తాను, క్లియర్గా చేస్తాను ఇక్కడ జాయింట్ ఎలా చేయాలి అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇది నా కష్టం అయితే ఇది.
దీన్ని దీని వర్క్ అయితే ఇది కూడా మనమే వేసాము. సైజ్కి ఇప్పుడు ఇచ్చారు వీళ్ళు. ఈ బ్లౌజ్ కూడా మనమే వర్క్ వేసాము. స్టిచ్చింగ్ మాత్రం నాకు టైం సరిపోదని చెప్తే వేరే కాడ చేయించారు. ఇది వర్క్ కూడా మనమే వేసాము. ఇప్పుడు సైజ్కి ఇచ్చారు మళ్ళీ ఇదే వర్క్. మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. జాయింట్ పడినట్టు ఏం అర్థం కాదు, తెలియదు కూడా. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే కన్ఫర్మ్గా వీడియో చేయమని చెప్పండి. క్లారిటీగా చిన్నది కూడా కొంచెం కూడా మిస్ కాకుండా ఇవన్నీ చేస్తాను. ఇవి ఒకసారి వేసిన, ఈ 2 బోర్డర్స్, ఇవి బూటీస్ ఒకసారి వేసిన, ఈ ఫ్లవర్ ఒకసారి వేసిన, ఈ కొమ్మ ఒకసారి వేసిన. అందుకే చూడండి కొంచెం ఇదైనా మొడగానే ఉంది, మంచిగా అనిపిస్తుంది. ఇలా కొంచెం కట్ చేసిన పోతుంది కానీ ఉండని అని చెప్పేసి ఉంచేసిన. ఓకే ఫ్రెండ్స్, బై బాయ్.